Hello everyone, welcome back to my channel. Voice of Kitty. జుట్టు ఊడిపోవడం అనేది ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేసే చాలా పెద్ద సమస్య. ఊడిపోయినాక అయ్యో ఊడిపోయిందే అనే కన్నా ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే కొంచెం కాకపోయినా కొంచెమైనా ఈ సమస్యని మనం నివారించవచ్చు. మొక్కలకు ఉన్నట్టే జుట్టుకు కూడా ప్రాణం ఉంటుంది. సో మొక్కలకి నీళ్ళు ఎంత అవసరమో జుట్టుకి ఆయిల్ అంతే అవసరం. ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ వాడకుండా, అలానే జస్ట్ ఆయిలే వాడకుండా దానికి కావాల్సినటువంటి ఇంకా పోషకాలు ఇచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేసుకొని ఈరోజు హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి చూసేద్దాం. దీనికోసం నేను కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ అంటే పారాషూట్ అలా కాకుండా గానుగ నూనె, గానుగలో మనకి స్వయంగా తయారు చేసినటువంటి కొబ్బరి నూనె అయితే నేను ఇందుకోసం తీసుకున్నాను. అండ్ అలాగే ఇంకా మందార పూలు, కరివేపాకు, అలాగే మెంతులు కూడా తీసుకున్నాను. మందార పూలు పల్లెటూరులో చాలా ఎక్కువగానే అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ అవైలబుల్గా లేకపోతే మందార పూలు పౌడర్ కానీ లేదంటే డ్రైడ్ మందారం కానీ మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఈ మందార పూలో ఉండే రిచ్ విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏంటి యూజ్ అంటే ఇది గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అలాగే హెయిర్ అనేది బ్రేకేజ్ కాకుండా చూస్తుంది, అండ్ హెయిర్ షైన్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ మందార పువ్వు యూస్ చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ని రూట్స్ నుంచి స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో ఈ మందార పువ్వుని నేను ఒక 10 వరకు తీసుకున్నాను. వాటికి వెనక కాడలు లేకుండా నీట్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇది చెట్టు ఉంటే ఓకే, లేదు అంటే మనకి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటుంది. దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇది కూడా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అండ్ హెయిర్ బ్రేకేజ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఆల్సో దీన్ని యూస్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ తగ్గిపోతుంది అండ్ ఎర్లీగా జుట్టు తెల్లబడ్డం నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. సో ఈ కరివేపాకుని కూడా రెమ్మల నుంచి సపరేట్గా ఆకులని తీసుకున్నాను. సో ఈ స్టెమ్స్ని కూడా మీరు బాయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెంతులు యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అండ్ అలాగే ఇది డాండ్రఫ్తో ఫైట్ చేస్తుంది. సో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి దీనికోసం ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్లో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎంత ఆయిల్ కావాలో అంతవరకు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఒక 10 to 15 days అంటే 2 weeksకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. సో ఒకేసారి బాయిల్ చేసుకొని స్టోర్ చేసుకునే కన్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా బాయిల్ చేసుకుంటే అది ఫ్రెష్గా ఉంటుంది. సో ఆయిల్ని సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. అది హీట్ అవ్వగానే మనం మెంతులు వేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వుని ఇలా రేకుల్లాగా సపరేట్ చేసుకొని వీటిని కూడా బాయిల్ చేసుకోవాలి. మేక్ షూర్ ఇవి బాయిల్ అయినంతసేపు మనకి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి, లేదంటే ఆయిల్ అనేది మాడిపోయి మనకి అందాల్సిన పోషకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బర్న్ట్ అయిపోతే ఆ ఆయిల్ అనేది మనకి హెల్ప్ అవ్వదన్నమాట. సో మేక్ ష్యూర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా తిప్పుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇవి వేసిన 1 minute బాయిల్ అయిపోతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయేంతసేపు వాటిని అందులో ఉన్న రసం అంతా ఆయిల్లోకి దిగేంత వరకు వాటిని మనం బాయిల్ చేసుకోవాలి. మనకి ఈ ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ అంతా ఒక 5 minutes లోపే అయిపోతుంది. ఈ ఆయిల్ ప్రిపేర్ అవుతున్నంతసేపు మేక్ షూర్ మనం అక్కడే ఉండి తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా మీరు ఈ వీడియోలో చూపించినట్టుగా ఆకులో అండ్ ఆ ఫ్లవర్స్లో ఉండాల్సినటువంటి జ్యూసినెస్ మొత్తం ఆయిల్లోకి దిగిపోయింది. సో చాలు, ఇంకా ఫ్రై అయిపోయింది, ఇనఫ్ అని అనిపించినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని చల్లబడేలాగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తుంటగా ఆయిల్ కలర్ అనేది ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. అంటే ఏంటంటే మనకు కావాల్సినటువంటి కరివేపాకులో ఉండాల్సిన రిచ్ న్యూట్రిషన్స్ అండ్ అలాగే హైబిస్కస్ ఫ్లవర్లో ఉండాల్సిన మొత్తం
ఆయిల్లోకి దిగిపోయి ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. సో ఇది చల్లారడానికి ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఆయిల్ చల్లారేంత వరకు ఇందులో ఎటువంటి నలకలు దుమ్ము పడకుండా నీట్గా మూత పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. అండ్ ఆయిల్ చల్లార్చిన తర్వాత దీన్ని తీసుకొని మనం నీట్గా ఒక స్టోరేజ్ కంటైనర్లోకి మార్చుకోవాలి. అది ఎలా అనేది ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో మనం ఏదైనా బాటిల్లోకి వేయడానికి ఈజీగా ఉండేలాగా దాని నెక్ క్యాప్ ఒకటి తీసుకొని, సో ఈ స్ట్రైనర్ హెల్ప్తో మనం ఎటువంటి నలకలు లేకుండా ఆయిల్ అనేది వడగట్టుకుందాం. దానికోసం అని చెప్పేసి నేను ఎంటీ బాటిల్ని ఒకదాన్ని తీసుకున్నాను. సో ఇలాంటి బాటిల్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనం డైలీ ఆయిల్ రాసుకోవడానికి ఈజీగా ఉండడానికి హ్యాండీగా ఉండడానికి అని చెప్పేసి నేను ఈ బాటిల్ని అయితే తీసుకున్నాను. సో నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్ని నలకలు లేకుండా నీట్గా వడపోసుకోవాలి. ఆయిల్ అంతా వడపోసుకున్నాక మనకి ఇంకా ఆకు ఫ్లవర్స్ ఏదైతే పిప్ ఉందో అది ఇంకా మిగిలి ఉంటుందన్నమాట. దాంట్లో నుంచి కూడా మనం చాలా ఆయిల్ని అయితే తీయచ్చు. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక పల్చటి క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ సహాయంతో నేను ఇప్పుడు దాన్ని వడకట్టుకుంటాను అనమాట. దాన్ని ఇలా స్ట్రైనర్ మీద పెట్టుకొని ఆ రిమైనింగ్ ఏదైతే స్టఫ్ ఉందో దాన్ని ఇందులో వేసుకోవాలి. దాన్ని మూటలాగా పెట్టి ఆ స్ట్రైనర్లోకి మనం చేతితో పిండితే ఇలా మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసి పిప్పి ఇలా మిగులుతుందనమాట. దీన్ని కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా మనం హెయిర్కి అప్లై చేసుకొని క్విక్గా హెడ్ బాత్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ వడకట్టిన తర్వాత మనకి ఆయిల్ కలర్ ఇలా అయితే ఉంటుంది. ఈ ఆయిల్ ఎవరైనా రాసుకోవచ్చు, అమ్మాయిలే కాదు అబ్బాయిలకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత దీన్ని వాడే కన్నా ముందే వాడుకుంటే బెటర్. ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. ముఖ్యంగా పోస్ట్ పార్టమ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు ఎక్కువ హెయిర్ లాస్ అనేది ఫేస్ చేస్తారు. కాబట్టి ఇది తప్పకుండా ట్రై చేయండి.